हरिः ओम् तत्सत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। ఆది నుండి సంధ్యాదివిదులకు వేదంబైనది విష్ణు కథ। ఆది నుండి సంధ్యాదివిదులకు వేదంబైనది విష్ణు కథ। సదనం వైనది సంకీర్తనయే సదనం వైనది సంకీర్తనయే బెదకిన చోటనే విష్ణు కథ। వినరో భాగ్యము విష్ణు కథ। ఎను బలమిదిగో విష్ణు కథ। గొల్లెతలు చల్లలు గోలకొని చిలుకగా వెళ్ళవిరియాయే విష్ణు కథ। వెళ్ళిదే శ్రీ వెంకటేశుని నామము వెళ్ళి గొలిపెనిదే విష్ణు కథ। వినరో భాగ్యము విష్ణు కథ। ఏను బలమిదిగో ఏమేమాక కూర్చో విష్ణు కథ। వినరో భాగ్యము విష్ణు కథ। భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము। అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాత్యత్ర సంశయః। యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం తం తం ఏవ యేతి కౌంతేయ సదా తద్భావభావితః। ఈ శ్లోకం చాలా జ్ఞానాన్ని అందించేటువంటి యొక్క శ్లోకం। జ్ఞానం అంటే జీవిత భద్రత, జీవుని యొక్క భద్రత అనే అంశం మీద ఈ శ్లోకాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది। యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం అనగా మరి అంతటి వైరాగ్యం కలిగి తపస్చేసేటువంటి వ్యక్తిని సహితం మృగప్రాయ దేహాలలో పడవేసిన సందర్భం। అరణ్యంలో ఉన్నాడు, పెద్ద రాజ్యం త్యాగం చేశాడు। పెద్ద రాజ్యం అంటే ఎన్నో మోహాలు దాంట్లో, అవన్నీ కూడా ఒక పెట్టున దిగబెడిసి మరి నిర్జన ప్రదేశము అరణ్యములో
చిన్న కుటీరం వేసుకొని ధ్యానాదులు కొనసాగిస్తున్నటువంటి అతనిని చిన్న మోహం పట్టుకోవటం చేత లేడై పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నది భాగవతం యొక్క కథాంశం. అరణ్యంలో ఉన్నాడు, మనం జనారణ్యంలో ఉన్నాం. ఎన్ని మోహాలు ఇక్కడ. చిన్న లేడి మోహం పట్టుకుంటేనే లేడై పుట్టాడే. ఇంత జనారణ్యము, ఈ ఐశ్వర్యములు, భోగభాగ్యములు, సకల క్షీర సంపదలు, బంధువులు, పుత్రులు, మనవాళ్ళు, మధుమనవాళ్ళు, మనవరాండ్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, గిల్లుళ్ళు అందరు ఎంతమంది ఉన్నటువంటి పరివారం నుంచి తప్పించుకోవడం అని చెప్పనంటే పెద్ద పరీక్ష అన్నమాట. అది మరి ఆ సందర్భాలలో ఎట్లాంటి యొక్క ఆలోచనలు వస్తాయో, ఏ ప్రకారంగా మరి జీవుడు ప్రయాణమై ఏ ఏ దేహాల్లో పడాల్సి వస్తుందనే విషయం కాబట్టి మరి అంతకాలమునందు ఆ శ్వాసపై నిఘా మాత్రమే ఉండగలిగేటువంటి యొక్క బలాన్ని సంపాదించుకోవాలి. ఎంతమంది రోదన చేస్తూ ఉన్నా, పోతున్నావు 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 పోతున్నావు, ఇదే రోదన. అక్కడ అందరు ఏడిపోయింది. ఎక్కడ చుట్టూ కూర్చుని పోతున్నావు 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 ఆ చెవులో పడ్డప్పుడు చలనం ఏర్పడదు, కంపనం ఏర్పడదు. అరే పోతున్నానా ఈడుకోడు లోపల అనేటువంటి విధానాల నుంచి మరి ఆడ మనస్సును లాక్కొచ్చి ఆ శ్వాస మీద మాత్రమే పెట్టగలిగేటువంటి యొక్క స్థితి రావాలని చెప్పనంటే ఎంతో అభ్యాస బలం అనేది ముఖ్యంగా ఉండగలగాలి. ఇది మరణ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎగ్జామ్, పరీక్ష అన్నమాట. సంవత్సర కాలమంతా చదువుతాడు. ఏమాత్రం ఆ పూట కాస్త కునుకు తీశాడా అంటే పేపర్ ఇచ్చారు, రాయాలి. రాత్రంతా మేలుకున్నాడు, పాఠాలు బాగా బైహాట్ చేశాడు. తీరాడు పోయిన తర్వాత, బల్లకాడ కూర్చున్న తర్వాత, పేపర్ చేతికిచ్చిన తర్వాత కునుకు తీశాడు. కళ్ళు తెరవటంతో పరీక్ష సమయం అయిపోయింది. అతన్ని పాస్ అవుతాడా? లేదు. అట్లాగా మంద కూడా జీవితంలో ఎంత సాధన చేసినప్పటికీ కూడా అనేటువంటి యొక్క భావన ఆ సమయంలో మాత్రం ఆ స్థితిలో ఉండగలిగేటువంటి యొక్క అభ్యాసం బలంగా రాగలగనేటువంటిది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యము. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మాం ఏవ ఏష్యసి అసంశయః. ఇక్కడ స్వామివారు అంతకాలేచ అనే దానికి కూడా ఒక అర్థం చెప్పుకొచ్చారు. అంత్యకాలము, అంతకాలము అని చూసుకున్నట్లయితే అంత్యకాలం అంటే మరణ సమయం అని తీసుకోవచ్చు. అంత్య సమయము, ఇది చివరి ఘట్టంలోకి వచ్చామనేటువంటి యొక్క భావన. అంతకాలేచ మాం ఏవ, అంతకాలము అంటే మరి కాలము అంటే శ్వాస అని చెప్పని మనలో 21,600 సార్లుగా సంచరించేటువంటి ఏ యొక్క శ్వాస ఉన్నదో ఆ శ్వాస అనేటువంటి దానికే కాలం అనేటువంటిది పేరు. అదే కాలం, సమస్త మానవుల కాలం అదే. కాలం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి కాలం మనలో శ్వాస రూపముగా ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు మనలో కూడా మహాకారణ స్వరూపుడుగా ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము మనలో ప్రత్యేగాత్మగా ఉన్నది. ఇది సర్వవ్యాపకత్వమును కొన్నటువంటి యొక్క విధానం అన్నమాట. వ్యాపకత్వం అనేది బ్రహ్మమునందు ఉన్నది, కాలమునందు ఉన్నది, దేశమునందు ఉన్నది, వాయువు యందు ఉన్నది. ఇలాగా వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి యొక్క విధానం అన్నమాట. ఆ ప్రకారముగా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం మనలో పురుషగాత్మగా, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క కాలం మనలో ఈ శ్వాసగా, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు మనలో మహాకారణముగా ఉన్నటువంటి విధానం కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనబడేటువంటివే కాలము అని అర్థం. అంతకాలేచ, అంతకాలము అంటే ధ్యానములో కూర్చున్నప్పుడు మనస్సును నిశ్చలముగా పెట్టినప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతూ ఉంటుందో అంతంత శ్వాస కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధముగా ఆగటాన్ని యోగ సమాధి అనేదిగా మహాత్ములు చెప్పేటువంటి అంశం. కేవలం మనస్సు
ఆగటము అనే అంశము కాదు, మనస్సుతో పాటు శ్వాస కూడా ఆగాలన్నమాట. మనస్సు నాపితే శ్వాస ఆగుతుంది. ఇది చాలామంది భావించిన విషయం ఏంటంటే శ్వాస నాపితే మనస్సు ఆగుతుంది అనేది కూడా ఒక ప్రక్రియ ఉన్నది. దాన్ని ప్రాణాయామ ప్రక్రియ అన్నారు. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. వాయురోధనాత్ లీయతే మనః. వాయువును గనక నిరోధించినట్లయితే లీయతే మనః, మనసు లయమవుతుంది. జాలపక్షివత్ రోధ సాధనం. ఏ విధముగా ఒక జాలరి వల పన్నినప్పుడు ఆ వలలో ఏ విధముగా పక్షులు చిక్కుకుంటాయో ఆ విధంగా శ్వాస అనేటువంటి దాన్ని, ఊపిరిని ఆపినట్లయితే మనసు అనేటువంటిది కూడా పక్షి ఆగిపోతుంది అనేటువంటిది ఇది ప్రాణాయామ సంబంధముగా చెప్పినటువంటి విధానం. శ్వాసలు ఆపి మనసు నాపటం ఇదో ప్రక్రియ అన్నమాట. దాన్ని ప్రాణాయామం అంటారు. ప్రాణాపానం అపానే జహ్వతి ప్రాణం అనే ప్రకారం గీతలో కూడా శ్లోకం వస్తుంది. దీన్ని ప్రాణాయామం అని చెప్పని అంటారు. ప్రాణములు నిరోధించి మనస్సు నాపటము అనేది కొంత ప్రమాదంతో కూడి ఉన్న అంశము. మనస్సు నాపటం వల్ల ప్రాణము లాగడం అనేటువంటిది నిరపాయముగా ఉన్నటువంటి అంశము. ఒకటి ప్రయత్న కుంభకము, రెండవది సహజ కుంభకము. ఇది స్వామి చెప్పినటువంటి విధానం ఏంటంటే సహజ కుంభకం అన్నమాట. సహజ కుంభకం అంటే మనం ప్రయత్నం చేయకుండానే, మనం ఆపకుండానే ఆగిపోయే విధానం అన్నమాట. సులభముగా ఉండేటువంటి విధానం. మనసు నాపితే పెద్ద ఇబ్బంది పరిస్థితి కాదు. శ్వాస నాపితే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు శ్వాసను మీరు ఒగ్గబట్టండి, కొంచెం బాగా బంధించడం శ్వాసని, ముక్కులు బెగేయండి ఆపండి, ఎట్లా ఉంటుంది? తల్లట ఏర్పడుతుంది. కొన్ని ప్రమాద స్థాయి కూడా పోయే అవకాశం ఏర్పడుతుంది. బాగా వైరాగ్యంగా మొత్తం బిగించి పారేసి ఇప్పుడు బ్రహ్మైక్యం ఏదైనా ఉద్దేశంతో అట్లా ముక్కులు మొత్తం బిగించి పారేసామనుకో, బ్రహ్మైక్యం మాట దేవుడు ఎరుగు, మరొక అర్థం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామివారు ఏం చేశారు అని చెప్పిందంటే మీరు శ్వాసలేమీ ఆపవద్దు, ఆ మనస్సు శ్వాసతో అనుసంధానం చేయండి చాలు. చేస్తే మనస్సు నిశ్చలమయ్యే కొద్దీ శ్వాస కూడా ఆగిపోతుంది అని అన్నారు. అది రెండు ఆగటాన్ని యోగ సమాధి అంటారు. మనసు మాత్రమే ఆగితే దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. శ్వాస మాత్రమే ఆగితే దాన్ని మరణావస్థ అంటారు. ఈ రెండు కూడా మనకు జీవితంలో ఉన్నాయి. మనం ఏ ప్రయత్నం లేకుండానే మనసు ఆగిపోయే విధానము ఉన్నది. అది రోజువారీగా వస్తుంది. అలా వచ్చిన అంశాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. నిద్రావస్థలో మనసు ఉంటుందా? మనస్సు ఉండదు. కనుక మనస్సు జడమైపోవటాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. అది మనస్సు ఆగటం అనేటువంటిది సుషుప్తి కింద వస్తుంది. రెండవది శ్వాస ఆగటం. ఈ శ్వాస ఆగటం అనేది కూడా జీవితంలో ఉంటుందా ఉండదా? వస్తుందా? శ్వాస ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక శ్వాస ఆగటాన్ని ఏమంటారు? మరణావస్థ అన్నారు. ఇట్లా మనకి ప్రకృతి పరంగా ప్రారబ్ధానుగుణ్యముగా లభ్యమైనటువంటి యొక్క అంశములు రెండు, ఒకటి సుషుప్తి, ఒకటేమో మరణము అనేటువంటిది. రెండు కూడా ప్రతి ప్రాణికి విశ్వంలో ఈ రెండు ఉన్నాయి. అది సుషుప్తి అవస్థను పొందంది మానవులు జీవించే అవకాశం లేదు. నిద్రకు పోవాలి. నిద్రపోతేనే విశ్రాంతి. ఎందుకంటే పగలంతా మన ఇంద్రియాలు అనేక కార్యములు చేసి అలసిపోయాయి, శక్తిని కోల్పోయాయి. అట్టి అంతరేంద్రియ జ్ఞానేంద్రియాలు శక్తిని మళ్ళా సంపాదించుకోవాలని చెప్పనంటే అది విశ్రాంతిని పొందాలి. సుషుప్తి యందు ఆత్మ యొక్క శక్తిని మళ్ళీ పెంపొందింపజేసుకుని తిరిగి మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చి సమర్థవంతంగా పనిచేస్తాయి. రాత్రంతా మేలు కూర్చోండి, పొద్దున్నే పని చేయడం చూద్దాం. ఏం పని చేయలేదు. మనస్సు కూడా ఆలోచనలు చేయలేదు. కాళ్ళు ఆడవు, చేతులు ఆడవు, ఏ మనస్సు పని చేయదు. కనుక బేజారైపోతుంది అన్నమాట. అందువల్ల పగలంతా పనిచేసినటువంటి ఇంద్రియాలు శక్తిని కోల్పోతాయి. కాబట్టి తిరిగి మరలా ఆ శక్తిని పెంపొందింపజేసుకోవాలంటే
నిద్ర అనేటువంటి విధానములో ఆత్మతో ఉండి లోపల సుషుప్తిలో ఆత్మతో ఉండి ఆత్మశక్తిని పెంపొందింపజేసుకుని మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చి సమర్థవంతముగా పనిచేసే విధానం ఉంటుంది. కాబట్టి అక్కడ మనసు అనేది విశ్రాంతి పొందాలి, సుషుప్తిలో విశ్రాంతిని పొందాలి, ఆత్మ యొక్క ఆనంద శక్తిని పెంపొందింపజేసుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చి పనిచేసే విధానం. కాబట్టి అందరికీ కూడా మరి చూసినట్లయితే మనస్సు పని చేయకుండా ఉండే స్థితి స్వతసిద్ధంగా వస్తుంది. ఆ రావటాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. అట్లనే శ్వాస అనేటువంటిది కూడా ఆగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ శ్వాస ఆగటాన్ని మరణావస్థ అనేటువంటి పేరుగా చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారంగా ఎందువల్ల శ్వాస ఆగుతుందండి, ఇంతకాలం ఆడుతున్న శ్వాస ఎందుకు ఆ పూట ఆగాల్సి వచ్చింది, ఏ కారణంగా ఆగాల్సి వచ్చింది అనేది కూడా సందేహం కలుగుతుంది. ఎందువల్ల శ్వాస ఆగాల్సి వచ్చింది అని చెప్పనంటే, మరి ఈ దేహములో ఎంతైతే ప్రారంధ కర్మ అనేటువంటిది సమురు పోశారో ఆ సమురైపోయింది. ప్రారంధ కర్మ అది దేహరూపముగా ఉండే కర్మ అన్నమాట. కాబట్టి ప్రారంధం భోగతో నశ్యే, కనుక ప్రారంధం అనే కర్మ అయిపోయినప్పుడు ఈ దేహములో శ్వాస అనేది ఆగిపోతుంది, ఆ దేహం వెళ్ళిపోతుంది. మళ్ళా సంచిత కర్మ నుండి మళ్ళీ కొంత భాగం ప్రారంధాన్ని తీసుకుని మరొక దేహరూపకంగా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ శ్వాసే ఆ దేహము నుండి ప్రయాణం చేసే విధానంగా వస్తుందన్నమాట. కాబట్టి అన్ని లోపలు ఉంటాయి. సూక్ష్మదేహము ఈ దేహము నుండి వెలువడి బయటికి పోయినప్పుడు ఆ సూక్ష్మదేహములో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు మొత్తం దాంట్లో ఉంటాయి. ఏకోన వింశతి ముఖ అని మాండిక్యోపనిషత్తు ఏకోన వింశతి 19 ముఖములు అని చెప్పనన్నారు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మొత్తం కలిసి 19 తత్వాలతో ఉండేటువంటి సూక్ష్మదేహం. కాబట్టి అది ఈ దేహం నుండి నిష్క్రమించి మనకు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణవాయువులతో కూడా నిష్క్రమించి మళ్ళీ తిరిగి మరొక దేహంలో ప్రవేశించే విధానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానిని ఆ విధంగా పోవటాన్ని మరణావస్థ అనే పేరు పెట్టారు. కానీ ధ్యానములో చెప్పే అంశం ఏంటంటే, ఎంతెంత మనసు నిశ్చలమై అంతర్ముఖమవుతుందో, మనసు నిశ్చలముగా, నిర్మలముగా, శుద్ధమై అంతర్ముఖంగా ప్రయాణం చేసే కొద్దీ శ్వాస అనేది కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మరి లోన సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు అన్నీ కూడా కాలిపోతాయి అన్నమాట. దీని ద్వారా కాలిపోతాయి. యోగ సమాధి వల్ల కాలిపోతాయే తప్ప సుషుప్తి వల్ల కాలిపోవు. సుషుప్తి అనేది ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశము. త్రివిధ అవస్థలు కూడా ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశము అది. కాబట్టి అదేంటంటే అది మనం వద్దనుకున్నా వచ్చి పడతాయి. సాత్విక సంబంధమై ఉన్నటువంటిదేమో జాగ్రత్త అవస్థ, రజోగుణ సంబంధమై ఉన్నటువంటిదేమో సాత్విక సంబంధమై ఉన్నటువంటిదేమో జాగ్రత్త అవస్థ, రజోగుణ సంబంధమై ఉన్నదేమో స్వప్నావస్థ, తమోగుణ సంబంధమై ఉన్నదేమో సుషుప్తి అవస్థ. అందువల్ల ఈ జీవుడు 3 గుణాలకు లోబడి ఉన్నాడు. అందువల్ల ఆ 3 గుణాలు ఈ జీవుణ్ణి వాటి యొక్క స్థానాల్లోకి లాక్కుపోతాయి. జీవుడు గుణబద్ధుడా, గుణాతీతుడా? గుణబద్ధుడు. గుణాతీతుడైతే ఈశ్వరుడు. ఈశ్వర స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా యోగ సమాధిలో ఉంటారు. నిద్ర సమాధి, నిద్రపోయినా సమాధే వాళ్ళకి, మేలుకుని ఉన్నా సమాధి, నిద్రపోయినా సమాధి. ఆ సమాధి అందే వాళ్ళు ఎప్పుడు కూడా ఉండే విధానం. కాబట్టి ఆ విధముగా వారి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశం మహాత్ములకు ఉంటుంది. ఈ జీవుడు ఏంటంటే గుణాలకు లోబడి ఉన్నాడు కాబట్టి ఆ గుణాలు లాక్కుపోతూ ఉంటాయి. ఇట్లా సాత్వికం జాగ్రత్త అవస్థ వైపు లాక్కుపోతుంది, రజస్సు స్వప్నం వైపుకు లాక్కుపోతుంది, తమస్సు సుషుప్తి వైపు లాక్కుపోతుంది. ఇట్లా 3 అవస్థలతో ప్రతి ఒక్కరు కూడా తమ వ్యవహార విధాయకాలుగా ఉన్నటువంటిది. కాబట్టి మరి 3వది ఏంటంటే ఈ యొక్క మరి సాధనా సంబంధమై ఉన్నటువంటి శ్వాసపై నిఘా పెట్టి ధ్యానములో ఉండేటువంటి యొక్క అంశము అది మన పక్షములో చేరి ఉన్న అంశం. అది మన పక్షములో చేరి ఉన్న అంశము, మన అధీనములో చేరి ఉన్న అంశం. మనం చేయగలిగితే వస్తుందే తప్ప లేకపోతే రాదు. శ్వాస యందు మనసును పెట్టేటువంటి యొక్క విధానం అది మన ప్రయత్నాతమానహతు యోగి సంశుద్ధ కిల్పిష.
ఈ మిగతావన్నీ కూడా అవి అప్రయత్నంగా వచ్చేటువంటి, మనం వద్దనుకున్న వచ్చే పడతాయి. నిద్రలో పోతే ఏమున్నాయి అక్కడ? తినటానికి ఉన్నాయా, వినటానికి ఉన్నాయా, చూస్తానికి ఉన్నాయా, బంధువులు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా, ఆడికి ఎందుకు పోయేది అనే ఉద్దేశం ఎలా మాకుండా ఆడకే అట్లా కూర్చోండి, అది ఊరుకోదు, లేకపోతే ఆడ పడేస్తుంది ఆ పని. సుషిప్త అవస్థలో పోయావు అనుకో, ఇక్కడ బాగుందాయా, ఏ గొడవలు లేవు, సమస్యలు లేవు, ఇలాంటి తగాదాలు లేవు, మనశ్శాంతిగా హాయిగా ఉన్నా అక్కడే ఉంటాయని చెప్పనంటే ఊరుకుంటాయా? తీసుకొచ్చి బయటపడేస్తాయి. ఈ ప్రకారంగా గుణాలు జీవుణ్ణి లాక్కుపోతూ ఉంటాయి. కాబట్టి గుణములకు లోబడి ఉన్నటువంటి విధానమే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటిది. ఈ 3 గుణములకు అతీతమై ఉన్నటువంటి యొక్క విధానమే ధ్యాన సంబంధమైనటువంటి యొక్క అంశము. శ్వాసపై నిఘా పెట్టి ఉన్నటువంటి యొక్క అంశము, అది మనం ప్రయత్నం ద్వారా దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మనస్సు, శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోవటాన్ని సహజామనస్క రాజయోగం అన్నారు. అది నిరపాయముగా ఉన్నటువంటి విధానం. అది కాకుండా ఈ మనసు నాపే ఉద్దేశంతో శ్వాసలు బంధించే విధానం చేసినట్లయితే దానివల్ల కొన్ని చాలా ఇబ్బంది పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అంశంలోకి పోవలసిన అవసరం లేదు. అందువల్ల స్వామివారు అలాంటి అంశాలు చెప్పలేదు. అయ్యా మీరు అలాంటి పనులు ఏం చేయమాకండి, నిశ్చలంగా మనస్సుని హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ఏ ప్రయాస లేని విధానముగా వస్తూ పోయే శ్వాసను మీరు గమనించుకుంటూ ఉంటే చాలు. ఆ శ్వాస మిమ్మల్ని బ్రహ్మం వద్దకి తీసుకుపోతుంది అనేటువంటి విధానాన్ని స్వామి చెప్పినటువంటి విధానములో అట్లా మనసును శ్వాస వెంబటే పెట్టి చేసినప్పుడు ఏమవుతుంది? అది ఏం చెప్పనంటే అంతకాలేచ అన్నారు. అది అంతకాలము, అక్కడ శ్వాస పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి అంతకాలము అన్నదానికి ఇది పారమార్థిక అర్థం, జ్ఞానపరంగా ఉన్న అర్థం. అంతకాలేచ మాం ఏవ స్మరణ్ముక్త్వా కలేబరం, స్మరణ్ముక్త్వా కలేబరం. ఆ దేహాన్ని ఆ విధంగా వాళ్ళు వదిలి, ఆ దేహాన్ని వదిలి ఆ యొక్క మనస్సుని ఆ అంశం బట్టి ఉండి పోయినప్పుడు అంతకాలం, అక్కడ కాలం అనేది అంతమైంది, ఆగిపోయింది. శ్వాస పూర్తిగా ఆగిపోయిన స్థితి అనేది ధ్యానములో ముఖ్యంగా వస్తుంది. ఈ అంశాన్ని మనకి బాహాటంగా చెప్పిన విధానం స్వరాజ్యాసనం ఒకటే. మిగతా చాలా సంస్థలు ఉన్నాయి, చాలామంది గురువులు ఉన్నారు. ఎవరు కూడా ఈ అంశాలని చెప్పిన విధానంగా లేదు. ఎవరు చెప్పినా ఒక మంత్రం చెబుతారు, మంత్రం జపం చేసుకోవయ్యా అంటారే తప్ప మీకు ఇంత వివరణాత్మకమైనటువంటి యోగ సమాధి కానీ స్థితి కానీ ఇవన్నీ కూడా ఇంత వివరణాత్మకముగా మీకు వచ్చేటువంటి విధానం ఒక స్వరాజ్యాశ్రమంలో మాత్రం మీకు ఈ అంశాలు వస్తాయి తప్ప ఎక్కడా లేవు. మేము తిరుగుతున్నాం కదా, మా సాధువులంతా పరిచయం, మా సాధు పరిషత్తు 100 మంది పైగా మీట్ అవుతాం. రేపు పండరిలో సాధు మహాసభలు ఉన్నాయి, మళ్ళీ 3 రోజులు. కనీసం దాదాపుగా 150 మంది సాధువులంతా వస్తారు. వాళ్ళతో మాకున్నటువంటి అనుబంధం, మేము ఎప్పుడు వాళ్ళతో సంచారం చేసే విధానం ఉంటుంది. మా జీవితం అంతా ఆశ్రమాలకే అంకితం అయిపోయింది. ఆశ్రమాల్లో గడిచిపోతుంది అంతే, ఆడే శ్వాస పోతుంది, ఆడే అయిపోతుంది పని కాస్త. కాబట్టి మేము చూసిన విధానాలలో మీకు ఎంత వివరణగా, ఎంత విషయముగా మీకు అక్కడ లభ్యమయ్యే విధానాలు కావు. మన స్వామివారి యొక్క బోధ మాత్రం పుష్కలంగా ఉన్నది. అంతకాలే చమాం ఏవా స్మరణ్ముక్త్వా కలేబరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అన్నటువంటి విధానములో మరి అంతకాలానికి అర్థం స్వామివారి ఆ ప్రకారం చెప్పడం జరిగిందన్నమాట. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారవచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్. బాగుంటాయి 2 శ్లోకాలు, అన్వయం కలిగి ఉంటాయి. అభ్యాసయోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అభ్యాసయోగయుక్తేన
విధముగా మనకి ఇచ్చినటువంటి స్వామివారి యొక్క సాధన అంశాన్ని తెలియజేశారో దాన్ని మనం పలుమార్లు చేయాలి అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అభ్యాసము అంటే పలుమార్లు చేయుట, ఒక్కసారిగా రాదు. పిల్లగాడు సైకిల్ నేర్చుకోవాలనుకున్నాడు, సైకిల్ అభ్యాసం లేదు, అది నేర్చుకుంటే రేపు మన స్కూటర్ నడుపుతాడు, అన్నీ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ముందు వాడు స్కూల్లో ఆ సైకిల్ రావాలి, వాడికి నేర్చుకోవాలంటే అదొక అభ్యాసం అన్నమాట. దానికేం చేయాలి, మెయిన్ రోడ్లో పోకూడదు, దానికి ప్లే గ్రౌండ్లు ఉంటాయి, ఆ గ్రౌండ్లోకి పోతే అక్కడైతే వాడికి ఇబ్బంది లేదు, పడితే దాని మీద వాడు పడతాడు, వాడి మీద ఇది పడుతుంది, ఇద్దరే తిప్పలు పడే విధానం. కాబట్టి అట్లాగా అక్కడ పోయిన తర్వాత బాగా ప్రాక్టీసు చేసి అభ్యాసం బాగా స్వాభావికమైనప్పుడు సిటీలోకి వచ్చేస్తారు. అప్పుడు ముందు చేసేది అభ్యాసం అన్నమాట. అభ్యాస యోగయుక్తి అయిన పలుమార్లు చేసే అంశాన్ని అభ్యాసము అంటారు. ఈ ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు శ్వాసపై నిఘా ఉండేటువంటి విధానం పలుమార్లు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. పూటతో రాదు. ఏమంటే ఉపదేశం ముందు 4 రోజులు అయిపోయింది, మాకేం కలగట్లేదే అని చెప్పేసి ఎట్లా 4 రోజుల్లో వచ్చేస్తుందా? కొద్ది కాలం చేయాలి. ఎంతకాలం చేయాలండి? సంవత్సరం అయింది, ఉపదేశం ముందు ఏం కలగట్లేదు అనేటువంటి వాళ్ళు వస్తాయా? వస్తాయి చెప్పండి. చెయ్యి, కొద్ది కాలం చేయించుకుంటూ పోవటం ఎంతవరకే, ఫలాన్ని అపేక్షించమాక స్వామి చెబుతూ ఉన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే కర్మణి ఏవ అధికార. గురువు నీకు ఏ యొక్క మార్గాన్ని చెప్పాడో ఆ మార్గంలో పోవటమే నీ విధి విధానం తప్ప కూర్చుంటూ ఉన్నాను, ఏం కలగటలేదు, తన్మయత్వం రావట్లేదు, ఆనందం కలగట్లేదు, బ్రహ్మం కనపట్టలేదే అని ఈ ప్రకారంగా దానికోసం అపేక్షించమాక నువ్వు కూర్చోవటం అనే పని నువ్వు చేయాలి తప్ప నాకు అది రాలేదే, ఇది రాలేదే, దేహం ఊడిపోలేదే, మనసు లయం కాలేదే, శ్వాస ఆగిపోలేదే, నీకెందుకు? నువ్వు ఏ ప్రక్రియ విధానంగా చేసుకోవటం అంతటికి. ఇప్పుడు మామిడి చెట్టు ఏం కాస్తాయి? మామిడికాయలు కాస్తుంది. రసాల మొక్క కొన్నాడు, తీసుకువచ్చింది అమ్మగారు. తన యొక్క చక్కగా తన ఉన్న స్థలంలో ఆ మామిడి మొక్క రసాలకాయ ఆ మామిడి మొక్క నాటింది. నాటిన తర్వాత నీళ్లు పోస్తావు, నీళ్లు సంవత్సరం అయిందండి మొక్క పెట్టి, ఇంత కాయలే కాయట్లేదే. రోజు పాదు చేస్తుంది, ఎరువు వేస్తుంది, నీళ్లు పెడుతుంది, సంవత్సరం కాలం పాటు చేసింది, ఏం రావట్లేదు, కాయలేమని చెప్పని చూసింది. కానీ ఇంకో సంవత్సరం కాలం పాటు అట్లా నీళ్లు పోసి ఎరువులు ఈ మొక్క సరైనది కాదు, కాయలు వచ్చే అవకాశం ఉంది, పెట్టి 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి ఒక కాయలేదు. ఏం చేసింది? మొత్తం పీకి అవతల పారేసింది. అప్ప 2 ఏళ్ళకే వస్తాయి కాయలు. ఎంతకాలం చేయాలి? 5 ఏళ్ళు. హైబ్రిడ్ అయితే 5,000, 5 ఏళ్ళు. అదే మామూలు నాటు మొక్క అయితే 10 ఏళ్ళు. ఓపికగా 10 ఏళ్ల కాలం పాటు నువ్వు దాన్ని నీళ్లు పోయాలి, ఎరువేయాలి, చూసుకోవాలి, కర్ర నాటాలి, తాడు కట్టుకోవాలి. ఇట్లా 10 ఏళ్ల కాలం పాటు జాగ్రత్త కాపాడుకుంటూ వస్తే అప్పుడు నీకు ఏదైనా పూత పూస్తుంది, పిందేస్తుంది, కాయ వస్తుంది, పండు అవుతుంది, రసాలు వస్తాయి. ఆ పూట పెరుగులో బాగా పిండుకొని బాగా దురుకోవచ్చు, తాగవచ్చు. 10 ఏళ్ళ కాలం పాటు చేస్తే తప్ప రానప్పుడు మరి బ్రహ్మానుభవం అని చెప్పనంటే కర్మణి ఏవ అధికార. కనుక నీకు ఏ యొక్క మార్గం గురుదేవుడు తెలియజేశాడో ఆ మార్గంలో నువ్వు ఉండటమే నీ పని తప్ప ఆ ఫలితం ఎప్పుడు రావాలో అది ఈశ్వరుడు ఇస్తాడు. అంతవరకు విసుగు చెందకూడదు, వేసారకూడదు. ఇది నా వల్ల కాదేమో, ఇది రాదేమో, ఈ జన్మకు లేదేమో, మళ్ళీ జన్మ అని చెప్పి అంటున్నారు కదా, అప్పుడు చూద్దాములే. ఏడు చూసేది నువ్వు అప్పుడు ఇంకా ఏడ పడతావు, ఏ చెట్లలో పడతావు, పొట్టల్లో పడతావు, అరణ్యాల్లో పడతావు, నదుల్లో పడతావు. అప్పుడు ఎక్కడ స్వరాజ్యాసనం రావద్దు, స్వాతంత్రం నీకు లభించవద్దు, సుఖభావ ధ్యానం కుదరవద్దు. ఏదో లభ్యమైనప్పుడే చేసుకోవాలి. కానీ వాయిదాలు వేసేసి ఇప్పుడు కాదులేండి మన జన్మ అని చెప్పి అంటున్నారు కదా, ఈ ఊళ్ళోనే పుట్టే ఉద్దేశం అనుకుంటూ ఉన్నాను, ఈ ఊళ్ళో పుడితే మాత్రం స్వరాజ్యాసనంకి వస్తాను, అప్పుడు చెప్పండి సుఖంభావ ధ్యానం అప్పుడు చేసుకుంటాను. ఏమనిపిస్తూ ఉంది? అట్లాగే అనిపిస్తుందా? అది అభ్యాసయోగయుక్తేన చేతసా నా అన్యగామిన మరొక వైపుకు పోనటువంటి యొక్క విధానముగా మనసు అనేటువంటి దాన్ని ఆ శ్వాస మీదే పలుమార్లు పెట్టుకుంటూ పోయేటువంటి యొక్క విధానములో ఎప్పుడూ కూడా శ్రద్ధ వహించి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి అన్నాడు. దానికి ఎలాంటి బేసరకూడదు,
విసుగు చెందకూడదనేటువంటి యొక్క మాట. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాన్ సమరస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్తు. ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడనేటువంటి మాటకు కవిం పురాణం అనుశాసితారం అనోహో అనీయం, అనోహో అనీయం సం అనుయాంసం అనుస్మరేద్యః. అణువు కంటే అణువై ఉన్నాడు అన్నాడు. సూక్ష్మకు అతి సూక్ష్మమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము అని ఆ భగవంతుని యొక్క స్వరూప లక్షణాలు మనకి శ్లోకంలో చెప్పేటువంటి యొక్క మాట. సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. తమస్సు కంటే వేరై ఉంటుంది. సర్వస్య ధాతారం సమస్తాన్ని ధరించి ఉంటుంది. అచింత్య రూపం దేనికి అందేటువంటిది కాదు. ఆదిత్యవర్ణం స్వప్రకాశమై ఉండేటువంటి స్వరూపం. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపత లక్షణాలు కాబట్టి ఇవన్నీ చాలా సూక్ష్మముగా ఉండేటువంటి అంశాలు. ఒక్కొక్క దాన్నే బాగా అధ్యయనం చేసుకోవాలి. అధ్యయనం చేసుకుంటే తప్ప మనకు గోచరించేటువంటివి కావు. సరే, అందువల్ల ఆ విధముగా పరమాత్మ యొక్క స్వరూప లక్షణాలు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహా తం పరం పురుషం ఉపేది దివ్యం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. ప్రయాణకాలే మనసా అచలేన. ప్రయాణకాలం అంటే రెండు అర్థాలు వస్తాయి. ప్రయాణకాలం అన్నప్పుడు మరణ సమయం అనేటువంటి ఒక అర్థం అందరికీ తెలిసిన విషయం ఇది. ప్రయాణకాలము అంటే మరణ సమయములో. ప్రయాణకాలే మనసా అచలేన. ఆ సమయంలో మనస్సుని నిశ్చలముగా పెట్టుకోవాలి. భక్తి ఆయుక్తో యోగ బలేన చేయవ. ఆ సమయంలో నువ్వు మనస్సుని నిశ్చలముగా పెట్టుకోవాలని చెప్పి అన్నట్లయితే నీకేముండాలి అక్కడ? భక్త్యాయుక్తో యోగ బలేన. యోగ బలం బాగా ఉండాలి. పలుమార్లు చేయగా 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 వచ్చేటువంటిది యోగ బలం. పలుమార్లు బాగా కసరత్తు చేయగా 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 కండబలం. బాగా కష్టపడి సంపాదించగా వచ్చేది ధనబలం. బాగా శ్రమపడి ఇంటింటికి పోయి దండాలు పెట్టి చేయగా వచ్చేది పదవీ బలం. పదవులు రావాలి ఎట్లా చెప్పండి? ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి, ఇంటి ముందు కళ్ళెప చల్లాలి, ముగ్గులు వేయాలి, గొబ్బెమ్మలు పెట్టాలి, పువ్వులు పెట్టాలి, ఇంట్లో పలకరించాలి. మీరే కష్టపడవద్దు, మీకు అందరికీ ఏర్పాటు చేస్తాం మేము, మీ ఇంటికి మనిషిని పెడతాం, వంట వాళ్ళే చేస్తారు, ఇలాంటి వ్యాపారం వ్యవసాయం ఏం అవసరం లేదు, మేమే మీకు అన్ని పప్పులు విప్పులు మొత్తం మీ ఇంటికి పంపించేస్తాము అని చెప్పరా? ఇదే రేపు రాబోయే కాలం. అప్పుడు అది చెప్తే తప్ప నువ్వు ఓటేయవు. ఓహో ఇట్లానా, ఎంత సౌకర్యం మాకుందా, ఎంత అవకాశం మాకుందా, మమ్మల్ని బాగా పువ్వులే పెట్టి చూసుకుంటారని చెప్పి అంటున్నారు, వీళ్ళ కష్టం లేకుండా చూసుకుంటారని చెప్పి అంటున్నారు, అన్నీ వాళ్ళే చేసి పెడతా అని చెప్పి అంటూ ఉన్నారు, వండి పెడతా అని చెప్పి అంటూ ఉన్నారు, తిని పెడతా అని చెప్పి అంటూ ఉన్నారు అని చెప్పని ఆ ఓటు కాస్త గుద్దొస్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళ పత్త ఉండే విధానం ఉండదు. ఇది పరిస్థితి, ఉండే పరిస్థితి. కనుక లోకంలో మానవులు ఈ ప్రకారంగా కండబలము, తిండి బలము, ధన బలము, పదవీ బలాలు ఎన్నో సంపాదించుకుంటూ ఉన్న విధానము, అవన్నీ ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశాలు. వాటి కోసం అందరూ కూడా రోజువారీగా ఏదో శ్రమ చేస్తూ ఉన్నారు. ధనం బాగా రావాలి, ధన బలం, దేహం బాగా కండలు పెరగాలి, కండబలం, తిండి బలం. ఇవన్నిటికంటే కూడా పరమాత్మ చెప్పేది ఎక్కడ? భక్త్యాయుక్తో యోగ బలేనా. నువ్వు పెంపొందింప చేసుకోవలసింది యోగ బలమయ్యా. ఈ కండ బలం, తిండి బలం ఎన్ని ఒక పూట దెబ్బకు పోతాయి. మృత్యు వచ్చిందా అని చెప్పానంటే ఈ బలాలు మొత్తం కూడా ఒక్కటి కాపాడే విధానం ఉండదు. ఏదైనా జీవితంలో కాపాడబడేటువంటి విధానము అది యోగ బలము, భక్తి బలం, ఈ రెండు ఉండాలి. భక్తి బలం, యోగ బలం, జ్ఞాన బలం, పుణ్యబలం, ఇవి సంపాదించుకోవాలి. పుణ్యబలం బాగా ఉంటే ధ్యానం బాగా చేస్తాం. పుణ్యం లేకపోతే ధ్యానంలో కూర్చోలేవు. అదే పాపం వద్దనుకో ధ్యానంలో కూర్చొనివ్వదు, శ్రవణం చేయనివ్వదు. ధ్యానంలో కూర్చోగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుంది కదా చెప్పి ఉద్దేశంతో పోయి పడుకుంటే నిద్ర రాదు. మళ్ళీ చాలామంది అవస్థ పడుతూ ఉంటారు. అట్లా కూర్చుంటారు, కన్ను మొయ్యగానే ఇట్లా వంగిపోయి అవస్థ పడుతూ ఉంటారు. నిద్ర వస్తుంది కదా, నిద్ర పోదాములే అన్న ఉద్దేశంతో పోయి పడుకుంటే మళ్ళీ రాదు. మళ్ళీ వచ్చి కూర్చో అట్లా వస్తుంది.
ఈ విధంగా ఆటంకాలు విక్షేప ఆవరణాలు అనేటువంటివి వస్తాయన్నమాట. అట్లాగా ఏదో మహాత్ములు వచ్చారట, స్వరాజ్య ఆశ్రమం అట, బ్రహ్మ విద్య బోధిస్తున్నారు, పోయి ఎందామని చెప్పి ఉద్దేశంతో వస్తారు. బాగానే వస్తారు. ఆ కుర్చీలో కూర్చోగానే ఇక అటు ఇటు కొంచెం వాటుగా ఉంటాయి కాబట్టి త్వరగా వాల్ చేసి నిద్రపోతూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. పక్క వాళ్ళు చెప్పేస్తారు, చెప్పండి ఉపన్యాసం అయిపోయిన తర్వాత భోజనం ఉంటుంది కదా అప్పుడు లేపడని చెప్పినట్టు కొంతమంది. ఇది పరిస్థితి. ఈ ప్రకారంగా మరి ఆ లోపల ఉన్నటువంటి యొక్క తామసకమైనటువంటిది ఏంటంటే ఈ పుణ్య బలం లేకపోవటం వల్ల, పుణ్య బలం బాగా ఉండాలి, గురువు అనుగ్రహం కూడా ఉండాలి, దైవానుగ్రహము ఉండాలి. అవి సంపాదించుకోవాలి జీవితంలో. ప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటివి అప్రయత్నంగా రావు, అప్రయత్నంగా వచ్చే విధానము కాదు. ఒక వ్యక్తికి ఒక దేవత ప్రత్యక్షం కావాలంటే ఎంతకాలం తపస్సు చేయాలి? చూసాక మన భాగవతంలో సప్తమ స్కందంలో కూడా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసంగా ప్రయత్నం చేస్తే మరి ఆ బ్రహ్మదేవుని యొక్క విధానంలో ఆయన రావటానికి ఎంతకాలం పట్టింది హిరణ్యకశిపుడికి? దంశౌరాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులును సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశక్షన్న తృణావలీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశమెంతయు లేక నీకు నిలువం ప్రాణంబులెట్లుండెనో ఎముకలు మాత్రమే ఉన్నాయట. అంతకాలం తపస్సు చేసే తప్ప బ్రహ్మ ప్రత్యక్షంగా లేదు హిరణ్యకశిపుడికి. ఒకవేళ మనమైనా అమ్మవారి అనుగ్రహం సంపాదించుకోవడానికి కనుక ఉద్దేశం ఉండి ఉపాసన చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే, జపం చేసినట్లయితే ఎంతకాలం చేయాలి? 2 పూట్ల. అమ్మవారు వచ్చేస్తుంది కదా, 2 పూటలు చేస్తే రాదా? ఎంతకాలం చేయాలి? ఎంతో కాలం చేయగా అప్పుడు నీ భక్తికి మెచ్చుకుని అమ్మవారి ప్రత్యక్షమై బిడ్డ ఏం కావాలో కోరుకొని అడిగే విధానం అన్నమాట. ఓ దేవత రావాలంటే ఎంతకాలం బట్టే విధానం అన్నమాట. దెయ్యం రావాలంటే ఎంతకాలం జపం చేయాలి దెయ్యానికి? పిలవకుండా వచ్చేసే విధానం ఉంటున్నాను అన్నమాట. ఒకవేళ దేవుడు దైవం ప్రత్యక్షం అయితే ఎంతసేపు ఉంటాడు? 2 పూట్ల మన ఇంట్లో ఉంటాడు కదా. అయ్యా 2 పూట్ల మీ ఇంట్లో ఉంటున్నాను, నువ్వేమన్నా రాసి పెట్టుకో, మొత్తం ఏమన్నా కోరికలు మొత్తం రాసి పెట్టుకో, ఆ తర్వాత నీకు ఇచ్చి సమగ్రంగా నీ తృప్తికరంగా ఇచ్చి వెళ్తా అని చెప్పి అన్నాడా? స్వామివారు వస్తే, ఈ గృహానికి వస్తే లక్ష్మీ అమ్మవారు కానీ, సరస్వతి అమ్మవారు కానీ, శ్రీ మహావిష్ణువు కానీ, పరమశివుడు కానీ ఒకవేళ మీ ఇంటికి వస్తే 2 పూటలు ఉన్నాడా? అట్లా వచ్చాడా? కోరుకోమన్నాడా? అదృశ్యమైపోయాడా? ఎమ్మటి వెళ్ళిపోతా. అదే దెయ్యం వస్తే ఎమ్మటి పోతుందా? పోదు. అది పోవటానికి మనకి ఎన్నో క్రతువులు, అద్భుత వైద్యులు వాళ్ళు రావటాలు, ముగ్గులు వేయటాలు, ఏవో చేయటాలు, ఇక నానా రకాలైనటువంటివన్నీ, ఇంట్లో సలాటాలు. పోవటానికి ఎంత ప్రయత్నం చేయాలో. రావటానికి సులభంగా వస్తుంది, పోవాలంటే పోయి సాగదు. అంటే దేవత రావటానికి ఎంతో కాలం పడుతుంది, పోవాలంటే క్షణకాలం పడుతుంది. కనుక మంచి రావాలంటే క్షణకాలం, చెడు రావాలంటే సంవత్సరం. మంచి రావాలంటే సంవత్సరం పడుతుంది, మంచి మాసం పడుతుంది, చెడు క్షణం పడుతుంది అని చెప్పేది పెద్దలు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా మరి చూసినట్లయితే ఈ యొక్క సాధన అనేటువంటి యొక్క అంశ విధానంలో ఎంతో ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సినటువంటి యొక్క విధానం ఉంటుంది. కాబట్టి ప్రయాణకాలే మనసాచలేనా, అది భక్త్యా యుక్తో యోగ బలేనా అన్నాడు. అంటే ఏముండాలి మన బలం? ఏ బలం ఉండాలి మనకి? ధనబలం. అందరూ ఈనాడు చూస్తున్నది ఏంటంటే ముందు ధనబలం బాగా ఉండాలి, ఏ కార్యం కావాలన్నా ధనం బాగా ఉండాలి అన్నటువంటి విధానంలో వాటి కోసముగా చేయరాని కార్యాలు కూడా చేయకుండా చేసే విధానాలుగా మనిషి పోతూ ఉన్నాడు. కాబట్టి ధనబలమును నమ్ముకుని ఉన్నటువంటి విధానము, ఇట్లా ధనబలము, కండబలము, తిండి బలము, ఇలాంటివన్నీ లోకంలో మహాత్ములు చెప్పేది అది కాదయ్యా. నువ్వు పుణ్యబలం సంపాదించుకో, జ్ఞానబలం సంపాదించుకో, యోగ బలం సంపాదించుకో, భక్తి బలం. నీకు భక్తి అనేది బాగా రావాలి. ఆ భక్తి రాగలిగితే నీకు గురు అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఆ బలాలు ఎక్కువగా
మనం సంపాదించుకోవాల్సినటువంటి యొక్క ఆవశ్యకత అన్నాడు. దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం త్రయం ఏతతో దైవానుగ్రహేతుకం దుర్లభం త్రయం ఏతతో అని శంకరాచార్యుల వారు మంచి శ్లోకాన్ని మనకు అందిస్తాడు. వివేక చూడమని అనేటువంటి పుస్తకములో మరి దుర్లభం అన్నాడు. దుర్లభం అంటే సాధ్యం కానటువంటి అంశాలయ్యా. ఏమిటంటే మొదటిది మనుష్యత్వం, మానవ దేహం రావడం అనేది చాలా దుర్లభం అనేటువంటి మాట శంకరులు వాడేటువంటి అంశము. మానవ జన్మ రావటం అంటే దుర్లభము అనే మాట వాడతాడు. అది ఎంత జ్ఞానం ఆయనకున్నదో, ఎంత దాంట్లో ఆ పరమార్థాన్ని చూశాడో, ఎంతటి విధానం గుర్తించాడో కాబట్టి ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. మనం అంత లెక్కపోయి చూసేటువంటి యొక్క శక్తి, అంతటి జ్ఞానము, అంతటి విశాల దృక్పథం మన దగ్గర లేవు. మనం చూడలేము. మనం సాధారణ స్థాయిలో చూస్తామే తప్ప అంత లెక్కపోయి చూడగలిగేటువంటి శక్తి మహాత్ములకి, తత్వవేత్తలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి దుర్లభం, మనుష్య జన్మ దుర్లభం అని చెప్పి అంటాడు. అలాంటి దుర్లభమై ఉన్నటువంటి జన్మను మనం ప్రాప్తింపజేసుకున్నాము అని చెప్పనంటే అది పుణ్యఫలము. పుణ్యఫల ప్రధానముగా ఈశ్వరానుగ్రహముగా వచ్చినటువంటి యొక్క విధానం అన్నమాట. దాని 3 కృపలు చెప్పుకొచ్చారు. ఈశ్వర కృప, గురు కృప, అంతఃకరణ కృప అని కూడా 3 చెబుతారు. 3 ఈశ్వర కృప అని చెప్పనంటే మానవ జన్మ రావటము ఈశ్వర కృప. అది మరి ఎక్కడండి? ఈ విశ్వమంతా మొత్తం జీవ సముదాయం, జీవరాశులు, లక్షల కోట్ల జీవులు. ఒక రైతు తన యొక్క పొలములో మందు స్ప్రే చేస్తే కొన్ని లక్షల జీవులు కింద పడతాయి. ఆ పూట సూక్ష్మంగా ఉన్నటువంటి అంటుకుని, ఆ పైరును అంటుకుని చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఆయన స్ప్రే చేస్తే ముందు కొన్ని లక్షల జీవులు రాలి కింద పడతాయి అన్నమాట. వాటికి మనలాగానే సూక్ష్మంగా మన కంటికి కూడా కనపడకుండా ఉన్నంతటి ఉన్నాయి కదా. మనం చూడండి, మీరు భూమి మీద చిన్నగా పోతూ ఉంటాయి, మీకు కనపడతాయి. దాని కాళ్ళు ఉన్నాయా లేదా? పోతుంది కదా, కాళ్ళు ఉన్నాయిగా. నోరుందా? కాళ్ళు ఉన్నాయిగా. నోరుందా? ఒళ్ళు ఉన్నాయా? అన్నవాహిక ఉందా? లంగ్స్ ఉన్నాయా? కిడ్నీ ఉందా? హార్ట్ ఉందా? నాడీ మండలాలు 72,000 నాడీ మండలాలు ఉన్నాయా? భూమి మీద చాలా సూక్ష్మముగా కంటి కనపడకుండా నడిచే జీవులు చూస్తే కాస్త భూతద్దం పెట్టుకుని కనబడతాయి కదా. అంతటి ఆ సూక్ష్మ దాంట్లో కూడా సూక్ష్మదేహం ఉన్నది, కారణదేహం ఉన్నది, ప్రత్యేగాత్మ ఉన్నది. ఆ శరీరంలో అవయవాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. దానికి ఆహారము, దానికి జీర్ణము, దానికి లోపల జీవోత్పత్తి, దానికి కూడా బిడ్డలు, దానికి గర్భము, దానికి పుట్టేటువంటి జీవులు, దానికి సంతతి, దానికి సంసారము, దానికి భార్య, బిడ్డలు, కొడుకులు, కోడలు, మనవాళ్ళు, ముదుమనవాళ్ళు. అవి ప్రాణులే, వాటికి సూక్ష్మదేహాలే. కనుక పెద్ద పెద్ద దేహాల నుంచి చిన్న చిన్న దేహాల దాకా అని అర్థం అన్నమాట. ఏనుగ చాలా పెద్దదిగా ఉంటుంది, అదే జిరాఫీ ఇంకా పెద్దగా ఉంటుంది. ఉన్నాయి కదా. అంతటి పెద్ద పెద్ద జీవుల నుంచి సృష్టిలో చిన్న చిన్న జీవులు మనమేది పెద్ద అనుకుంటాం. మనకంటే పెద్దవి ఉన్నాయి, మనకంటే చిన్నవి ఉన్నాయి. గాడిద, గోవు, వాటికంటే తక్కువ శునకాలు, వాటికంటే తక్కువ పిల్లులు, వాటికంటే తక్కువ ఎలుకలు, వాటికంటే తక్కువ చేమలు, ఇంకా దోమలు, ఇంకా చిన్న చిన్న ఎంత లెక్క ఉన్నాయంటే మన కంటితో చూస్తానికి కూడా అలివి కానటువంటి యొక్క అంత చిన్నగా నిర్మాణాత్మక విధానంగా ఉన్నది. వాటిల్లో ఉంది సూక్ష్మదేహమే, దీంట్లో ఉంది సూక్ష్మదేహమే. దాంట్లో ఉన్నది జీవుడే, దీంట్లో ఉన్నది జీవుడే. ఇట్లాగా చూసినట్లయితే మరి ఎంత విశాలమైనటువంటి జగత్తులో ఎన్ని కోటాను కోట్లైనటువంటి జీవులు ఉన్నాయో అన్ని జీవులలో పడకుండా వచ్చి ఈ దేహంలో పడ్డావంటే ఈశ్వర కృప అన్నమాట. ఈ దేహం కాస్త పోయిందనుకో, 3 నాళ్ళ ముచ్చట, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అయిపోవచ్చింది. ఇది ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఇడిపోతుందో జీవుడు చెప్పే అవకాశం కాదు, మన చేతుల్లో లేదు. మన శాస్త్రాలు ఏం పనిచేయవు అక్కడ, మనం చెప్పుకున్న వినేవాడు అక్కడ ఎవడు లేడు.
ఎటు పోతుందో జీవి, ఎక్కడ పడుతుందో జీవి, ఏ దేహాల్లో పడుతుందో జీవి. అలాంటి విధానాలలో కాపాడబడేటువంటి విధానం ఏంటంటే గురుభక్తి, దైవభక్తి, పుణ్యబలము, జ్ఞానబలము, యోగ బలము ఇలాంటి ఏమన్నా సూక్ష్మ దేహములో ఉంటే పౌర్వదైహికం హ్రియతే హ్యవశోపి సహ. ఆ సుకృతాలు యొక్క జీవుణ్ణి పుణ్యమైనటువంటి యొక్క దేహాల్లోకి లాక్కొస్తాయని చెప్పిన గీత చెబుతా ఉన్నది. పౌర్వదైహికం, పూర్వదేహములో చేసినటువంటి యొక్క నీ సాధన, నీ యోగము, నీ ధ్యానము, నీ యొక్క పుణ్యము, నీ యొక్క గురుభక్తి ఇవే రక్షించేది, ఇంకేం లేదు. నేను అక్కడ అది ఎవడున్నాడు? ఇక్కడైతే చెప్పుకోవచ్చు, ఇంట్లో భర్తకు చెప్పుకోవచ్చు, బిడ్డలకు చెప్పుకోవచ్చు, కొడుకులకు చెప్పుకోవచ్చు, పక్క వాళ్ళకి చెప్పుకోవచ్చు, బంధువులకు చెప్పుకోవచ్చు, మిత్రులకు చెప్పుకోవచ్చు, ఎవరికైనా చెప్పుకొని కాస్త ఉన్న బాధ తీర్చుకోవచ్చు. అడగ పోయాక ఎవరిని మాట వినేది? శతకోటి జీవ సముదాయాలు ఉన్నటువంటి యొక్క ప్రవాహంలో పడిన తర్వాత అక్కడ ఎవరు చెప్పుకునే అవకాశాలు ఏమి ఉండవు. అంటే ఆ జీవునికి ఏదైనా రక్షణ అనేది ఉందా అని చెప్పనంటే పుణ్యం అనేటువంటిది మాత్రమే కాపాడేది. జ్ఞానం ఉంటే కాపాడుతుంది, గురుభక్తి, దైవభక్తి ఉంటే కాపాడబడి మళ్ళా వాడు ఇంకా ఉత్తమ దేహాల్లోకి ప్రవేశించే అవకాశం లాంటిది వస్తుంది తప్ప అక్కడ నీ గోడు వినే పరిస్థితి లేదు. లక్షల కోట్ల జీవులు, దేహాన్ని ధరించి ఉన్న జీవుల కంటే దేహాలు వదిలి ఉన్న జీవులే ఎక్కువ ఉన్నాయి. దేహములు ధరించి ఉన్న జీవుల కంటే దేహములు వదిలే ఉన్న జీవులు అసంఖ్యాకములుగా ఉన్నాయి. ఎప్పుడైతే దేహం విసర్జించావో నువ్వు పోయి ఎక్కడ పడతావు? ఆ సమూహంలో పడుతున్నావు. ఆ సమూహములో పడ్డటువంటి యొక్క నీవు కాపాడబడటము అని చెప్పనంటే అక్కడ నీ సుకృతము, నీ పుణ్యము, నీ జ్ఞానము, నీ యోగము ఇవన్నీ కూడా ఈశ్వరుడు తిరిగి మరలా నీకు ఉత్తమ గతి ప్రాప్తింపజేసేదిగా ఆయన చేయాల్సిందే తప్ప అక్కడ ఎవరో కూడా నీకు లేరు అని చెప్పినాడు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం. దైవం యొక్క అనుగ్రహంతో నువ్వు కాపాడబడేటువంటి దానం ఏర్పడుతుంది. కాబట్టి మనం జీవితంలో ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాల్సింది ఈ బాహ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అవి కాదు. మనం సంపాదించుకోవాల్సింది భక్తి బలము, యోగ బలము, జ్ఞాన బలము, పుణ్య బలము. ముఖ్యంగా పుణ్యం చాలా రక్షణ కవచముగా ఉండేటువంటి విధానం కనుక వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ విధముగా ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. ఏం చెప్పారు? భక్త్యా యుక్తో యోగ బలేన. మంచి పాటలు ఎన్ని కూడా. భక్త్యా యుక్తో యోగ బలేన చైవ గురువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహా తం పరం పురుషం ఉపయేతి దివ్యం. ఇక్కడ ఏంటంటే ఇది ప్రయాణ కాలం అనేటువంటి మాట రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా. ఒకటి అంత్యావస్థలో ప్రయాణ సమయంలో ఇక ప్రాణం నిష్క్రమిస్తుంది. ఏమి శరీరం యత్ అవాప్నోతి యక్షాప్యుత్క్రామతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయు గంధాన్యవాసయాత్. ఇది 15వ అధ్యాయంలో వచ్చేటువంటి మాట స్వామివారి చెప్పేది. శరీరం యత్ అవాప్నోతి. ఇప్పుడు దేహాన్ని మనం పొంది ఉన్నాం. శరీరం యత్ అవాప్నోతి పొంది ఉన్నాం. ఉత్క్రామతి రెండో చక్షణ ఏమిటి? ఉత్క్రామణం. ఉత్క్రమణం లేచి వెళ్ళిపోవాలి. దేహము నుంచి ఏదో సమయంలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది బాల్యంలో పోవచ్చు, యవనంలో పోవచ్చు, వృద్ధాప్యంలో పోవచ్చు. చెప్పలేము ఎప్పుడు పోతాం చెప్పలేము. 50 ఏళ్ళగా పోవచ్చు, 60 ఏళ్ళగా పోవచ్చు, 70 ఏళ్ళగా పోవచ్చు, 100 ఏళ్ళ దాకా ఉండి కూడా పోవచ్చు. అది ఎవరెవరి యొక్క ప్రారంధాన్ని బట్టి. ఇప్పుడు కుమ్మరి కొండలు చేస్తున్నాడు అంటే చేసే కొండలు చేస్తూ ఉన్నప్పుడే పగిలిపోతాయి. కొన్ని వాడకంలో పగిలిపోతాయి, కొన్ని కాలుపులో పగిలిపోతాయి, కొన్ని వానకు తడిసి కరిగిపోతాయి. ఇట్లాగ ఏదో రూపం కొండ పగిలిపోవాల్సిందే. అట్లాగా ఈ జీవుని యొక్క దేహాలు కూడా గర్భంలో ఉండగానే శిశువుల యొక్క దేహాలు రాలిపోయే సందర్భాలు ఉన్నాయి. పుట్టగానే పసిబిడ్డలుగానే దేహం వదిలి పోయే విధానాలు కూడా ఉన్నాయి. ఏమి తర్వాత యవనంలో పోయే ఉన్నాయి, వృద్ధాప్యంలో పోయే ఉన్నాయి. ఎప్పటికైనా దేహాలు పోయే విధానం ఉంటుంది. కాబట్టి శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి. ఆ దేహాన్ని వదిలి ఆ జీవుడు మళ్ళీ ఉత్క్రమణం. ఉత్ అంటే పైకి లేచి వెళ్ళిపోయే విధానం అనేటువంటి దానిని ఉత్క్రమణము, లేచిపోయే విధానములో ఉన్నటువంటి వాడు ఎట్లా చేస్తున్నాడు అని చెప్పనంటే వాయు గంధాన్ నివాసయాత్. వాయు గంధాన్ ఏ ప్రకారముగా వాయువు వచ్చేటువంటి యొక్క వాయువు అక్కడ పుష్పాలు బాగా పుష్పించి ఉంటే పరాగముతో పుప్పొడితో సుగంధాలు కలిగి ఉన్నటువంటి పుష్పాల మీదుగా వచ్చేటువంటి గాలి ఏం చేస్తుంది?
ఆ పుష్పాలలో ఉన్నటువంటి యొక్క సుగంధాన్ని మాత్రమే తీసుకుని గంధాన్ని మాత్రమే తీసుకుని ఆ గాలి వస్తుంది, పుష్పాలు అక్కడే ఉంటాయన్నమాట. ఇది పరమాత్మ ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి యొక్క అంశము. ఏ ప్రకారముగా ఆ గాలి వచ్చే గాలి పుష్పాలలో ఉన్నటువంటి యొక్క ఆ గంధాన్ని మాత్రమే తీసుకుని పుష్పం అక్కడే పెట్టి వెళ్ళిపోతుందో, అట్లాగా ఈ జీవుడు అనేటువంటి యొక్క విధానంలో కూడా వీడు రేపు ప్రయాణం పోయే సమయంలో తాను ఏ యొక్క జీవితంలో గురువులు సేవ చేసి, మహాత్ములు సేవ చేసి, ధ్యానము చేసి, పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించుకొని ఉంటాడో, అట్లాగా ఉన్నటువంటి వాడు పోయే సమయంలో తమ సూక్ష్మ దేహములో పెట్టుకున్నటువంటి యొక్క ఆ సుగంధమే ఉన్నదే అది తీసుకుని జీవుడు వెళ్ళిపోతాడనే మాట 15వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట. శరీరం యత్ అవాప్నోతి పొంది ఉన్నాడు కాబట్టి ఈ పొంది ఉన్నటువంటి జీవుడికి వ్యవధి చాలా ఉన్నది, చాలా సమయం పరమాత్మ ఇచ్చాడు. బాల్యం తెలియకుండా పోవచ్చు, యవనం వచ్చినప్పుడు ఇంద్రియ వికాసం ఉంటుంది, బుద్ధి వికాసం ఉంటుంది, సత్య జ్ఞానం సంపాదించుకోవచ్చు. శాస్త్రాలు ఉన్నాయి, మహాత్ములు ఉన్నారు, పూజ్య మహాత్ములు ఉన్నారు, సాధు మహాత్ములు ఉన్నారు, ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేయగలిగేటువంటి అవకాశం యవ్వనంలో పొందే అవకాశం ఉంటుంది. యవ్వన దశలో కొంత ఇంద్రియ పాఠం పెరుగుతుంది. బాల్యము అని చెప్పనంటే ఆడ ఇంద్రియ వికాసం ఉండదు, బాల్యంలో తెలియనితనమే ఉంటుంది. ఆ తెలియనితనంతోనే చాలా గడిచిపోయే పరిస్థితి ఏర్పడుతున్నాడు. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే చెప్తే అర్థమవుతుంది వాడికి. ఏమన్నా పసితనంలో ఇంద్రియ వికాసం లేక, మనోవికాసం లేక, బుద్ధి వికాసం లేక, సత్య జ్ఞానం లేక బాల్యావస్థ అట్లాగా పోయే పరిస్థితి ఉంటుంది. యవ్వనం మంచి దశ అన్నమాట. అది చక్కగా కనుక మలుపు తిప్పినట్లయితే దాని నుంచి ఎంతో గొప్ప ప్రయోజనం పొందవచ్చు. వివేకానంద స్వాముల వారు, రామతీర్థ స్వామి వారు వీళ్ళందరూ కూడా యవ్వనంలోనే వాళ్ళ జీవితాలని మలుపు తిప్పారు. ఎందుకంటే అది మంచి పాకం కలిగి ఉన్నటువంటి విధానము. ఇంద్రియాలు కూడా చక్కగా అవగాహన చేసుకునే పరిస్థితి ఉంటుంది, శరీరంలో పటుత్వం ఉంటుంది, ఇంద్రియాలలో పటుత్వం ఉంటుంది, సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశలో ఈ యొక్క జీవితాన్ని సరైనటువంటి మలుపులోకి తిప్పటం అని చెప్పానంటే ఎంతో వివేకం ఉండాలి, ఎంతో సుకృతం ఉండాలి. ముఖ్యంగా సుకృతం ఉండాలి వాడికి. గత జన్మలో ఉన్న సుకృతం లాక్కొస్తుంది వాడిని, అప్రయత్నంగా లాక్కు రాగలుగుతుంది. అది మన భగవద్గీతలో వచ్చే సులభమని కదా, పూర్వదైహికం పూర్వాభ్యాసేన అని చెప్పి అంటాడు అన్నమాట. కాబట్టి అది చాలా మంచి దశ. అక్కడ కనుక వాడు మలుపు తిరగగలిగితే జీవితం మంచిగా లాక్కెళ్తాడు, మంచిగా తీసుకెళ్తాడు, చక్కగా గురుసేవ చేసుకుంటాడు, ధ్యానం చేస్తాడు. ఆత్మానుభవాన్ని పొందటానికి మంచి పరిపాకం కలిగి ఉన్నటువంటి యొక్క విధానం యవన దశ అన్నమాట. సాధారణంగా ఏంటంటే యవన దశ పోయిన తర్వాత, వృద్ధాప్యం పైన పడిన తర్వాతే చాలా వరకు వైరాగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? ఇది పరిస్థితి అన్నమాట. కానీ అప్పుడైనా కొంచెం జాగ్రత్త పడి, తొందరపడి చేసుకోగలిగితే అదన్నా మనకు కొంత రాబోయే జన్మలకి సహకరించేటువంటి పుణ్యఫలమైనటువంటిది ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్రకారంగా శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్. దాంట్లో పరమాత్మ గంధాన్ అన్న పదమే వాడాడు తప్ప ఇంకా వాళ్ళు అక్కడ గంధాన్ అన్నప్పుడు ఆ గంధాన్ అనే కాడ సు పెడితే సుగంధాన్, దూ పెడితే దుర్గంధాన్ అనేది వస్తుంది అన్నమాట. ఆయన సు పెట్టలేదు, దూ పెట్టలేదు, ఏమన్నాడు? గంధాన్ అన్నాడు. అయితే సు దు ఎవరు పెడతారు? మనం పెట్టుకునే విధానం అన్నమాట. అందువల్ల పరమాత్మ ఆ ఛాయస్సు వీళ్ళకి ఇచ్చేశాడు. నీ ఇష్టం రా, అది గంధాన్. సు పెట్టుకుంటావో, దూ పెట్టుకుంటావో అది నీ చేతుల్లో ఉన్నది. మంచి కార్యాలు చేశావా, సు పెట్టుకున్నట్లు అవుతుంది. దుష్ట కార్యాలు చేశావా, దూ పెట్టుకోవటం అవుతుంది. దూ పెట్టుకున్నావా, దుర్గంధాన్ పాపరాశి. సు పెట్టావా, సుగంధాన్ పుణ్యరాశి. అదే పట్టుకుపోవటం అవుతుంది. మనం చేసినంతా కూడా సూక్ష్మదేహంలో చేరిపోతుంది. కాబట్టి పరమాత్మ చెప్పిన మాట ఆ శ్లోకంలో కనుక భక్త్యాయుక్తో యోగ బలేన, భక్త్యా కాబట్టి పరమాత్మ చెప్పే మాట నీకు యోగ బలం అనేది సంపాదించుకో.
అనేటువంటి మాట. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య. ఇది మౌలికంగా ఉన్న అర్థం ఏంటంటే మనసా అచలేన, మన మనస్సుని అచలంగా చేయటం మన యొక్క వంతు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, భృకుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశింపబడటం అది ఈశ్వరుని యొక్క కార్యమై ఉందన్నమాట. ఎందుకంటే భృకుటి మధ్యం అనేది సుషుమ్న. భృకుటి మధ్యం అంటే మామూలుగా ఇక్కడ చెబుతారు, ఇది భృకుటి మధ్యం అయ్యా, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, అందువల్ల పరమాత్మకు మేము ఆ విధంగా అలంకారం చేస్తూ ఉన్నాం అనేటువంటిది సాధారణంగా ఉన్నటువంటి యొక్క అర్థం. అది హంశం అనుగలిగి లలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రంబులు. ఆజ్ఞాచక్రం భృకుటి మధ్యం అని చెప్పినారు కాబట్టి ఇట్లా బాహ్యముగా భావించిన విధానములో రెండు కన్నుల యొక్క మధ్య భాగం భృకుటి మధ్యము, ఆ భృకుటి మధ్యన పరమాత్మ ఉన్నాడు. ఇది సాధారణంగా చెప్పేటువంటి అంశం అన్నమాట. కాబట్టి భృకుటి మధ్యం అని చెప్పినప్పుడు స్వామి ఏం చెప్పారు, మనసు ఒక కన్ను, మనసుకి సంకల్పవృత్తి కనుబొమ్మ, బుద్ధి ఒక కన్ను, నిశ్చయ వృత్తి కనుబొమ్మ. ఈ మనస్సుకి బుద్ధికి మధ్యలో ఉన్నటువంటి యొక్క అంతరమే అది భృకుటి మధ్యము, అది సుషుమ్న అని చెప్పి అన్నారు. ఆ సుషుమ్న అనేదే బ్రహ్మరంధ్రము, మోక్షద్వారము, కైవల్య మార్గము, ఇంద్రయోని అనేక పేర్లుగా చెప్పేటువంటి యొక్క విధానము అది మనలో ఉందన్నమాట. ఆ మనలో ఉన్నటువంటి దానిని మనం ఏలు పెట్టి చూపించే అవకాశం లేదు. అచలతత్వమనగ అనుభవ గమ్యంబు చూపి చెప్పరాదు సూక్ష్మమదియే మదికి తోచుగాని మర్మమెన్నగరాదు అంటాడు వేమన. అచలతత్వమనగా అనుభవ గమ్యంబు, అది అనుభవాన్ని గోచరించేదా తప్ప అది చూపి చెప్పరాదు సూక్ష్మమది. చూపి ఏరుతో చూపించి చెప్పటానికి అవకాశం లేనటువంటి యొక్క అంశము, అది ఎవరికి వారికి అనుభవరూపకంగా వచ్చేటువంటి యొక్క అంశము. ధ్యానములో ఉన్నప్పుడు ఎవరికి వారికి అనుభవంలోకి రావాలే తప్ప దాన్ని మాటలతో చెప్దాము, ఏరుతో చూపిద్దాము అని చెప్పనంటే చూపి చెప్పరాదు సూక్ష్మమది ఏ మదికి తోచుగాని మర్మమెన్నగరాదు. ధ్యానములో ఉన్నప్పుడు ఆ అనుభవము వారికి తెలియబడుతుందే తప్ప ఎవరు కూడా దాని గురించి ఏలిపెట్టి చూపించే అవకాశాలు కాదు. అందువల్ల ఇప్పుడు మనం భృకుటి మధ్యము, సుషుమ్నా ద్వారము, మోక్షద్వారం అనే ఏ పదాలైతే వాడామో ఆ పదాల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము, అనుభవము మనకు సాధనలో తెలియబడుతుంది అన్నమాట. అది ఎప్పుడు తెలియబడుతుంది? భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య. ఆ భృకుటి మధ్యంలో ప్రాణవాయువు అట ఆవేశ్య ప్రవేశిస్తుంది. ఇది ఇక్కడ చెప్పిన శ్లోకంలో భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య. ఆ భృకుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? సహా తం పరం పురుషం ఉపయేతి. సహా అట్టివాడు పరం పురుషం అనగా బ్రహ్మమును ఉపయేతి పొందుచున్నాడు అన్నాడు. కనుక ఆ బ్రహ్మమును పొందాలని చెప్పన్నట్లయితే సుషుమ్నా యందు మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఆ సుషుమ్నా ద్వారములో ప్రవేశించాలని చెప్పన్నట్లయితే ఆ సుషుమ్నా ద్వారములో ప్రవేశించేటువంటి యొక్క మరి ప్రవేశ విధానము అలవాటై ఉన్నటువంటిది ఏంటంటే శ్వాస. శ్వాస ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? అయితే సుషుమ్నా ద్వారమునందు పుట్టి వేటికి వస్తూ ఉన్నది. దాని పుట్టుకే బ్రహ్మము సమీపములో, బ్రహ్మము దగ్గర, బ్రహ్మము ఉన్నటువంటి దాని దగ్గర నుంచి పుట్టి ఆ శ్వాస అనేది బయటికి వస్తూ ఉందన్నమాట. కాబట్టి బ్రహ్మమే దానికి ఆధారం, బ్రహ్మమే శ్వాసకు అధిష్టానం. బ్రహ్మము యొక్క అధీనములో ఉండి శ్వాస సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనకు బ్రహ్మమును పొందే ఉద్దేశం కనుక ఏం చేస్తున్నాం? శ్వాసను ఆశ్రయిస్తూ ఉన్నాం. బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రకృతి ఉన్నది, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ప్రకృతిలో ఉన్నాయి కదా. కనుక శబ్దం యొక్క అనుభవాన్ని పొందాలంటే చెవిని ఆశ్రయిస్తున్నాం, దృశ్యం యొక్క అనుభవాన్ని పొందాలంటే కంటిని ఆశ్రయిస్తూ ఉన్నాం, రసాల అనుభవం పొందాలని చెప్పనంటే జిహ్వను ఆశ్రయిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆ శబ్దములతో అనుబంధం శ్రోత్రేంద్రియానికి ఉన్నది, దృశ్యముతో అనుబంధం నేత్రానికి ఉన్నది, రసాలతో అనుబంధం నాలుకకు ఉన్నది, గంధాలతో అనుబంధం ఘ్రాణేంద్రియానికి ఉన్నది,
భగవంతునితో అనుబంధం శ్వాసకున్నది. అందువలన ఇంద్రియాన్ని ఆశ్రయిస్తే విషయాన్ని చేరుస్తుంది, విషయ చర్చలు. కనుక స్తోత్రం ఆశ్రయిస్తే శబ్దాన్ని చేరుస్తుంది, నేత్రం ఆశ్రయిస్తే దృశ్యాన్ని చేరుస్తుంది, ఆ జిహ్వను ఆశ్రయిస్తే రసాన్ని చేరుస్తుంది, శ్వాసను ఆశ్రయిస్తే ఇది మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. దేనికి ఉండే సంబంధం దానికి ఉన్నాయి. నేత్రేంద్రియం గారు శబ్దం ఏమిటో చూడు కాస్త అని చెప్పి అన్నావు అనుకో, నోరు మూసుకో, అది నా పని కాదు, పక్కన కూడా ఉన్నాడు, వాడి దగ్గరికి పో. శ్రోత్రేంద్రియం గారు కాస్త ఏదైనా చూసిపెట్టు అన్నావు అనుకో, ఏముంటుంది, ఇది నా పని కాదురా అబ్బాయి, ఇంకోది ఉంటుంది అక్కడ బొమ్మ అని చెప్పి అంటుంది. నా పని ఏమిటంటే అదే చేస్తాను, నాకు ఏ పని ఉంటే అదే చేస్తాను. నా పరిధిలో శబ్దాలు ఉన్నాయి, కావాలా చెప్పు, తెలియజేస్తాను. నా పరిధిలో దృశ్యాలు ఉన్నాయి, చెప్పు, నేను తెలియజేస్తాను. నా పరిధిలో రసాలు ఉన్నాయి, చెప్పు, తెలియజేస్తాను. కనుక ఆ తెలియజేసేటువంటి యొక్క విధానం వాటిల్లో ఉందన్నమాట. శబ్దాలు కావాలంటే శ్రోత్రేంద్రియం తెలియజేస్తుంది, దృశ్యాలు కావాలంటే నేత్రేంద్రియం తెలియజేస్తుంది, రసాలు కావాలంటే గ్రానేంద్రియం తెలియజేస్తుంది. గ్రానం కదా కదా ఎట్లా రసాలు గ్రానం తెలియజేయదు, ఎట్లా దృశ్యాలు స్తోత్రం తెలియజేయదు, అట్లాగా దేనికి ఉన్నటువంటి సంబంధం వాటికి ఉన్నట్లుగా భగవంతునితో ఉన్నటువంటి యొక్క సంబంధం శ్వాస. కాబట్టి ఆ శ్వాస సుషుమ్న నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్న విధానం కనుక ఎవరికైనా బ్రహ్మము యొక్క అనుభవాన్ని, జ్ఞానం యొక్క స్వరూప అనుభవాన్ని పొందాలని చెప్పనంటే శ్వాసనే ఆశ్రయించాలి. శబ్దాన్ని పొందే ఉద్దేశం ఉంటే చెవినే ఆశ్రయించాలి, దృశ్యాన్ని చూసే ఉద్దేశం ఉంటే కంటినే ఆశ్రయించాలి, రసాలను ఆస్వాదించే ఉద్దేశం ఉంటే నాలుకనే ఆశ్రయించాలి, పరమాత్మను ఆశ్రయించే ఉద్దేశం ఉంటే అది ఆ పరమార్థ తత్వం నీకు చూస్తే అంత స్పష్టంగా స్వామివారు మీకు ఎక్కడ లేదు, ఎక్కడ ఇంత మీకు వివరణాత్మక అంశములు ఎక్కడికైనా పోండి, మీరు ఎవరు మీకు చెప్పే విషయమే లేదు. ఏదో చెప్తారంతే, మీకు ఇంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా, ఇంత వివరణాత్మకముగా లేదు లేదు. పరతత్వాన్ని బోధించటంలో మహానుభావుడు అందించాడు. ఉంది శాస్త్రంలో విషయాలు ఉన్నాయి, అయితే చూపాలగా. మీరు శాస్త్రంలోకి నేరుగా మీరు పోలేరు, మొత్తం సంస్కృతంలో ఉన్నది, ఎడగబోతారు మీరు. ఎంతోమంది అర్థాలు రాశారు గీతకి. ఒకవేళ గీత పట్టుకుంటే మీరేం చేస్తారు, తాత్పర్యంలోకి పోతారా తప్ప శ్లోకాల్లోకి పోతారా? ఒక శ్లోకం చదివినా కానీ మీకు అర్థమవుతుందా? దాంట్లో పోలేరుక. కనుక అదంతా కూడా ఒక బగటబందిగా ముడేయబడ్డటువంటి యొక్క విధానం. ఆ తాళాన్ని తీసి ఆ ద్వారాలు తీసి లోనకపోతే అర్థమవుతుందంటే అంత జ్ఞానం ఉన్నదనేటువంటి విషయం. కాబట్టి ఆ ప్రకారముగా మరి చూసినట్లయితే అంత లోతైన భావాలు భగవద్గీతలో ఉన్నాయి. భృగోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ఆవేశ ప్రవేశింపబడుతుంది. ఎప్పుడు ప్రవేశిస్తుందయా? మనస అచలేనా అన్నాడు. మనస అచలేనా, నువ్వు చేయాల్సిన పని ఇది. నీవు చేయాల్సిన పని ఏంటంటే మనస అచలేనా, మనస్సు కదలకుండగా చేయాల్సిన పని నీది. శ్వాస పూర్తిగా ఆగిపోవాల్సిన పరిస్థితి చేయాల్సింది ఎవరు? ఈశ్వరుడు. అది ఆయన వంతు. ఎందుకంటే శ్వాస అనేది ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన ఆ పని చేస్తాడు. మనస్సు నీ వద్ద ఉంది కాబట్టి నువ్వు ఈ పని చేయాల్సి ఉంటుంది. కనుక మనస్సును ఆపటము అనేది ఎవరు చేస్తారు? ఎవరికి వారుగా చేసుకోవాల్సి ఉంటుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం అని అర్జునుడు కూడా మొరబెట్టుకున్నాడు. చంచలం హి మనః కృష్ణ, కృష్ణ నా మనస్సు అనేది పోతుందయ్యా, వాయువులాగా పోతుంది, ఎంత ఆపినా ఆగటం లేదు అని అంటాడు కదా అర్జునుడు. చెప్పాడు, ఆ మాట చెప్పాడు. పరమాత్మ కూడా దానికి ఒప్పుకున్నాడు. అసంశయం మహావావు, అది పోయే మాట వాస్తవము అని చెప్పని అన్నాడు. సరే, పోయే మాట వాస్తవమే కదా, నువ్వు ఆపొచ్చుగా, నీవైనా కాస్త ఆపొచ్చు కదా కృష్ణ. అది మాత్రం నువ్వు చేసుకోవాల్సిందే, ఎవరికి వారు చేసుకోవాల్సిందే. మోక్షం అనే విషయంలో
ఎవరికి వారుగా చేసుకోవాల్సిందే. ఎవరి యొక్క ఆకలి పోవాలంటే వాళ్ళే భోంచేసుకోవాలి, ఎవరి యొక్క వ్యాధి పోవాలంటే వాళ్ళే మెడిసిన్ మందులు మింగాల్సి ఉంటుంది. అట్లాగా ఎవరి యొక్క మోక్ష విషయంలో వాళ్ళే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనస అచలేనా, ఇది ప్రతి ఒక్కరు కూడా ధ్యానములో చేయాల్సిన విధానము. ఎట్లా అవుతుంది మనసు అచలము అని చెప్పనంటే, నిశ్చలత్వం అంటే ఆ శ్వాసను గమనించటమే. అయితే శ్వాసను గమనించే విధానములు నిశ్చలమవుతుందా అని చెప్పనంటే, మరి మనసు లోపల తామసిక సంబంధమై ఉన్న సంస్కారములు, రాజసిక సంబంధమైన సంస్కారం కొంతమంది బలీయముగా ఉంటాయి. కొంతమంది పుణ్యాత్మలు ఉంటారు, ధన్యాత్మలు ఉంటారు. అట్లా మనసు పెట్టగానే ఎమ్మటే ఆ యోగ సమాధికి వెళ్ళిపోతుంది. లక్ష్మణార్యులు అట్లా పెట్టాడు, యోగ సమాధికి వెళ్ళిపోయాడు. అట్లా ఆంజనేయ స్వామి కూడా రాముడు చెప్పగానే యోగ సమాధికి వెళ్ళిపోయాడు. అట్లా పరమహంసల వారు కూడా వివేకానంద స్వామికి అస్తమస్తక సంయోగం చేయగానే యోగ సమాధికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ధన్యాత్ములు, పుణ్యాత్ములు, భవ్యాత్ములు ఉంటారు, సంస్కార జీవులు ఉంటారు లోకంలో. వాళ్ళకి ఎక్కువ సమయం పట్టదు వాళ్ళకి, అట్లాగే పెట్టగానే ఎమ్మటి వెళ్ళిపోతారు లోపలికి. కానీ లోకంలో అలాంటి సంస్కారవంతమైన విధానం అందరికీ ఉంటుందా? కనుక ఏంటంటే అనేక జన్మలుగా వచ్చేటువంటి జీవులు రాజసిక సంబంధ, తామసిక సంబంధ సంస్కారాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి మరి ఆ స్వామివారు మనకి ఆ మార్గం చెప్పినప్పటికీ కూడా దాన్ని పెడదామా అని చెప్పి కూర్చుంటే ఆలోచనలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. ఆ రెండు మీకు లేకుండా ఉన్నాయంటే మీరు చాలా ధన్యాత్ములు, పుణ్యాత్ములు, భవ్యాత్ములు అన్నమాట. శ్వాసపై నిలకడగా ఉంటుందా లేదా చెప్పండి? కళ్ళు మూసి కూర్చున్నప్పుడు మనసు అనేది ఆ శ్వాస మీదే ఉంటుందా ఉండదా? ఏమంటారు? ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు స్వామి. ఉంటుందా అంటే ఏం చెప్పేది? ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బుద్ధి పుడితే ఉంటుంది, బుద్ధి పుట్టకపోతే తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కోసారి కుదురుతుంది. ధ్యానం కూర్చున్నప్పుడు అనుకోకుండా అనూహ్యముగా ఒక్కోసారి తన్మయత్వంలో వెళ్ళిపోతుంది. అట్లాగే అది కొన్ని సందర్భాలలో మొండికేసుకుంటుంది. ఇది విదిలించిన పడగొట్టేస్తుంది. అసలు ఏం కూర్చొనేమవుతూ, ఏం తలకాయ తిప్పుకున్నా కానీ అవి పోయిస్తాం, ఏగల్లాగా వాళ్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు అట్లా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనస్సులో సంస్కారాలు పొరలుగా ఉంటాయన్నమాట. పొరలుగా ఉంటాయి కాబట్టి ఏదైనా పుణ్య సంస్కారం వచ్చిందనుకో, అప్పుడు నువ్వేమైనా కూర్చుని ఉన్నావు అనుకో, నీకు ఎమ్మటి ఆ స్థితి తన్మయత్వం వచ్చేస్తుంది. ఎంచేపు కూర్చున్నా కానీ అట్లాగే ఉండబుద్ధి పుడుతుంది. బయటికి వద్దామన్నా అది రానివ్వకుండా ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలు ఉంటాయి, అన్ని సందర్భాలు కాదు, మళ్ళా కొన్ని సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో రజోగుణం విజృంభిస్తే ఇక ఆలోచనలు ఎంత విదిలించుకున్నా ఇవి వస్తానే ఉండే విధానం కొన్ని సందర్భాలలో ఉంటాయి. కొన్ని సందర్భాలలో నిద్ర అనేటువంటిది కూడా ఇక ఆవగించి కమ్మి ఇక మత్తులో పడేసి ఊగులాడే పరిస్థితే తీసుకొస్తూ ఉంటుంది. ఇది ఒక ధ్యానములో పడేటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి. అవన్నీ దాటుకుని పోయి ఉన్నటువంటి వాడైతే వానికి ఇబ్బంది లేదట. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేలు మరచువాని అని భాగవతంలో. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ఇట్లాగా ఒక ఆ స్థితి అనేటువంటిది పూర్ణముగా వచ్చి వాళ్ళ మనస్సు పూర్తిగా సంస్కరింపబడాలన్నమాట. మనస్సు బాగా జ్ఞానాగ్నిలో కాలిపోతుందండి, శుద్ధమైపోతుంది. శుద్ధ బుద్ధి అంటారు. ఆ శుద్ధ బుద్ధిగా మారిపోయిన తర్వాత చూసా ఇక వాళ్ళకి ఇలాంటి సమస్య ఉండదు. ఆలోచనలు రావటము, ఇబ్బంది పడటం, నిద్ర రావటం, ఇబ్బంది పడటం అనేది ఉండదు. అది సంస్కార జీవులు అని చెప్పని అంటారు. ఆ సంస్కార విధానముగా మనసు అనేటువంటి యొక్క దానిని మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాల్సిందే. దాన్ని కడగాలి. ఎంతకాలంగా మడ్డి పట్టిందో ఏమి, మీ ఇంట్లో పాత్ర ఉందిగా, నిన్న వంట చేశాడుగా, ఈ పూట అట్టగా చేయండి. ఒక వారం రోజుల పాటు దాన్ని తోమకుండగా, కడకుండగా ఆ వండిన దాన్ని అట్లాగే వడ్డించుకుంటూ నెలకాలం ఆ పాత్రను వాడిని ఎట్లా ఉంటుందో చూడండి.
ఏం కడగవద్దు, ఏం కడిగేం చేసుకుంటాం కాదు, అట్లాగే ఉండు. అట్లాగా ఆ ప్రకారంగా మన మనసు అనేటువంటి యొక్క పాత్ర కూడా అట్లా పెట్టు కూర్చున్నాం. ఏ పూట కడిగాం? జపతో నాస్తి పాతకం. కనీసం జపం చేసినా కానీ దాంట్లో దోషాలు పోయే అవకాశం ఉంటుంది. జపతో నాస్తి పాతకం అనే మాట వాడారు కదా. అందుచేత జపం చేసినా కొంతవరకు మనస్సు పవిత్రమయ్యే విధానం ఉంటుంది కాబట్టి అదన్నా చేయాలి, లేదా ధ్యానమన్నా చేయాలి. ఆ విధముగా చేసి మనస్సులో పడ్డటువంటి యొక్క మాలిన్యాలని కొంతవరకు మనం పోగొట్టుకునే ప్రయత్నం. 4 పూట్ల బట్టలు వాడితేనే ఆ యొక్క మురికంతా పడుతుంది. ఆ మురికి పోవాలంటే వాషింగ్ మిషన్లో వేయాలి, లేకపోతే సబ్బు వేసి రుద్దాలి, ఎయిర్ పౌడర్ వేసి దాంట్లో నానబెట్టాలి, బతకాలి, బాదాలి, ఉడకబెట్టాలి, ఎన్నో చేస్తూ ఉన్నారు ఆ వస్త్రాన్ని బట్టిన మాలిన్యం పోవటానికి. మరి మనసులో పట్టిన మాలిన్యం ఎంతకాలంగా పట్టింది? ఇది ఉన్నటువంటి పరిస్థితి. కనుక మలిన మనస్సు అన్నారు. ఆ మలిన మనస్సు శుద్ధం కావాలంటే మనం హంస యొక్క ఆశ్రయంలో శుద్ధం చేసుకోవాల్సిందే. ఆ శుద్ధ క్రియ, ఆ శుద్ధ విధానాన్ని కొద్ది కాలం పాటు ఓర్పుగా చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. కాబట్టి మనస అచలేన, ఆ మనసు అనేది ఆ విధంగా అచలమైనప్పుడు ఏమవుతుందని చెప్పనంటే భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, ఈ ప్రాణము భృగుటి మధ్యంలో ప్రవేశించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భృగుటి మధ్యంలో ప్రవేశిస్తే ఏమవుతుందంటే సహా తం పరం పురుషం ఉపయేతి, అక్కడ వాడు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందే అవకాశం వానికి ఏర్పడుతుందని ఈ శ్లోకంలో స్వామివారు చాలా మంచిగా, చాలా శుద్ధముగా ఆ విషయాన్ని చెప్పుకొచ్చినటువంటి యొక్క సందర్భం అన్నమాట. 2 అంశాలు, మనస అచలేన అనేది ఒకటి, భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ అనేది ఒకటి. ఆ భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశిస్తేనే అక్కడ నువ్వు బ్రహ్మమును పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆ భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశించటం అని చెప్పనంటే మనసా అచలేన, అది నీ వంతై ఉందన్నమాట. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ, భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశించి అక్కడ ఆ ప్రాణవాయువుతో కూడా మనస్సు ఉంటుంది కదా. శ్వాసతో మనస్సు ఉంది కాబట్టి ఆ శ్వాసతో పాటే మనస్సు కూడా ఆ భృగుటి మధ్యంలో బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ బ్రహ్మరంధ్రంలో పోయినప్పుడు అక్కడ ఏమైంది? సహా తం పరం పురుషం ఉపయేతి అన్నాడు అన్నమాట. అది బ్రాహ్మీ స్థితి, అది అనుభవ స్థితి. ఈ యొక్క అనుభవాన్ని మీకు చూస్తే నీకు 5వ అధ్యాయంలో అక్కడ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు స్వామివారు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానవు సమవు కృత్వా నాసాభ్యంతర చారిణవు యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణః విగతేక్ష భయక్రోధ యః సదా ముక్త ఏవ సః. ఇక్కడ వచ్చిన శ్లోకమే అక్కడ వచ్చింది మీకు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, అయ్యా నాయన బయట ఉన్న విషయాలనే బయటే ఉంచు అన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోహో, నీ దృష్టిని భృగుటి మధ్యంలోకి ప్రవేశింపచేయి అని చెప్పని అన్నాడు. ఇక్కడే ఉన్నాడు భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ అన్నాడు. ఇక్కడ చక్షుశ్చైవాంతరే భ్రువోహో, నీ దృష్టిని భృగుటి మధ్యమునందు నిలుపు అని చెప్పని అన్నాడు. యతేంద్రియ మనోబుద్ధి, నీ మనస్సుని బుద్ధిని నీ అధ్యయనంలోకి తెచ్చుకో అంటాడు అక్కడ. అన్నీ కూడా ముని మోక్షపరాయణ, ఏమిటంటే ముని మోక్షపరాయణ, ఎవరైతే మోక్షం పట్ల అపేక్ష ఉంటుందో వాళ్ళు చేయాల్సినటువంటి యొక్క పని ఇది అనేది చూసుకోండి. మీరు భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగములో చివరిలో వచ్చే 2 శ్లోకాలు ఉంటాయి అక్కడ. ఆ శ్లోకాలకి ఇక్కడ చెప్పే శ్లోకానికి అన్వయం అన్నమాట. కాబట్టి ముని మోక్షపరాయణ, ఎవరికైతే మోక్షం పట్ల అపేక్ష ఉన్నదో వాళ్ళు చేయాల్సిన పనిది. ఉత్తమ లోకాలకు పోవాలంటే పుణ్యం సంపాదించుకోవాలి, అదంతా వేరు. దేవతానుగ్రహం కావాలంటే ఉపాసన చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, దేవతా సంబంధ అనుగ్రహం అన్నమాట. ఇది కేవలం మోక్ష సంబంధ విషయము. తన యొక్క స్వస్వరూపానుభవాన్ని పొందే విధానము, బ్రహ్మానంద స్వరూపులై విరాజమానులుగా ఉండేటువంటి విధానము, సర్వోన్నతమై ఉన్నటువంటి ఒక స్థితి. సమస్త మునులు, యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, విద్వసతములు, విదిషిమనులు, యోగులు, జ్ఞానులు, మొత్తం బ్రహ్మవేత్తలందరూ కూడా ఈ మార్గంలో పోయారు. నిష్కామ్యమై ఉన్నటువంటి యొక్క విధానము, సర్వోన్నతమై ఉన్నటువంటి విధానము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు
సమస్త వాంగ్మయం అంతయు కూడా ప్రతిపాదన చేస్తున్నటువంటి ఈ యొక్క అంశం ఇది. విచార సాకరము, వృత్తి ప్రభాకరము, ఖండన ఖండకాద్యము, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, యోగ వాసిష్టము, ఇవన్నీ కూడా చూస్తే ఈ తత్వ ప్రతిపాదన చేసేటువంటి ఈ యొక్క అంశం అన్నమాటది. సర్వోన్నతమై ఉన్నటువంటి ఈ యొక్క అంశం ఇది. సమస్త యోగులు మునులు పొంది ఉన్నటువంటి ఈ యొక్క అంశం ఇది. దాన్ని పరమాత్మ బోధిస్తూ ముని మోక్ష పరాయణ. అర్థమవుతున్నాయి మాటలు? అర్థమవుతున్నాయా? కథలు చెప్పాలా? కథలే చెప్పాలా? చిన్న చిన్న కథలు వద్దా? ఇదే బాగుందా? ముని మోక్ష పరాయణ, ముని మోక్ష పరాయణ. నీకు మోక్షాపేక్ష ఉంటే నా మాటలు నీకు అర్థమవుతాయి అని స్వామి చెప్తాను. మాట ముని మోక్ష పరాయణ. కాబట్టి ఆ మోక్షాపేక్ష ఉన్నటువంటి వారు ఇప్పుడు చెప్పినట్లుగా చేయాల్సి ఉంటుంది. ఏమిటా అంటే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానవు సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణవు. నాసా అంటే ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణవు చరించేటువంటి నిరంతరముగా సంచారం చేసేటువంటి ఇక ప్రాణాపానవు సమవు కృత్వా. సమవు అని చెప్పనంటే ఆ ప్రాణము అపానము రెండు కూడా గమనం లేకుండా సహజ కుంభక స్థితి. ఆ సహజ కుంభక స్థితి అనేటువంటిది రాగలిగితే నీకు ఇది ఎట్లా వస్తుంది? ఈ విగతేక్ష భయక్రోధ యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని నియమించినప్పుడు అలాంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు ఈ ప్రకారంగా జీవితంలో చేసుకుంటారో వారు ఎవడో సహా అతడు ముక్త ఏవా, సదా ముక్త ఏవా, వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడే. ఎంత శుద్ధంగా ఉంటాయి ఆ మాటలు అక్కడ స్వామి చెప్పే మాటలు. అక్కడ 5వ అధ్యాయం చివరిలో చెప్పినటువంటి యొక్క ఆ మాటలకు 8వ అధ్యాయంలో చెప్పేటువంటి ఈ శ్లోకానికి చక్కటి పొందికనమాట. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. ఆ మనస్సును నువ్వు అచలముగా పెట్టాలి అని చెప్పినట్టే నీకేముండాలి? భక్త్యా యుక్తో యోగ బలం. నీ వల్ల కాదు. ఆ భక్తి లేనిదే, ఆ యోగము లేనిదే, ఆ యొక్క బలము లేనిదే, యోగ బలము, జ్ఞాన బలము, భక్తి బలము, పుణ్య బలం మొత్తం తోడైతేనే. లేకుండా నీ పని అవస్థే తిప్పలు పడతా ఉంటావు, ఏం కొలిక్కి రాదు అక్కడ.